ఇన్ని సమస్యలకి కారణం. తర్వాత చూద్దాంలే అనుకుంటూ వెళ్ళిపోతే ప్రతి క్షణం ఇలాగే బాధపడాల్సి వస్తుంది. అందుకే ఇక ఆగేదే లేదు. మహేష్ సార్కి మనం నిజం చెప్పేద్దాం. నిజం చెప్పాల్సిన సందర్భం ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, కానీ చెప్పాల్సిన సందర్భం మాత్రం ఇది కాదానంది. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పేంత వరకు నువ్వు మహేష్ గారితో మన ప్రేమ గురించి చెప్పకూడదు. కాబట్టి కొన్నాళ్ళు ఆగు. అది కాదు అశ్విన్. మహేష్ సార్ కాల్ చేస్తున్నారు. స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో సార్, ఎక్కడున్నారు సార్? నేను చాలాసార్లు మీకు కాల్ చేశాను, మీరు ఫోనే తీయట్లేదు. ఇంట్లో మీ గురించి బాధపడుతున్నారు సార్. నేను కూడా మీకోసం హైదరాబాద్ అంతా అన్ని చోట్ల వెతుకుతున్నాను. మీరు ఎక్కడున్నారు సార్ చెప్పండి. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసా సార్. అందుకే నేను ఎవరి కాల్ అటెండ్ చేయడం లేదు. చివరికి ఆనంది కాల్ కూడా అటెండ్ చేయలేదు. మా డాడ్ కానీ మామ్ కానీ ఆనందికి చెప్పే ఉంటారు. అలా మ్యాటర్ తెలిసే ఆనంది నాకు కాల్ చేసి ఉంటుంది. అదేంటో అశ్విన్, నన్ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆనందితో సహా ఎవ్వరికీ నా మనసు అర్థం కావడం లేదు. నా ప్రాబ్లం ఏంటో, నా మనసు ఏంటో, నేను కోరుకుంటుందేంటో తెలిసిన ఒకే ఒక వ్యక్తివి నువ్వే అశ్విన్. నేనెక్కడున్నానో నీకు చెప్తే నువ్వందరికీ చెప్పేస్తావని నీ కాల్స్ నేను అటెండ్ చేయలేదు. కానీ ఈ ఒంటరితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అశ్విన్. ఒక్కటే పెయిన్గా ఉంది. ఎవరితోనైనా నా మనసులోని బాధని పంచుకోవాలనిపిస్తోంది. అందుకే నీకే కాల్ చేశాను. ఈ మహేష్కి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అశ్విన్. నేను నీతో మాట్లాడాలి. నేనున్న చోటుకు వస్తావా? సార్ ఎక్కడున్నారో చెప్పండి సార్, నేను వెంటనే వస్తాను. చెప్తాను, బట్ వన్ కండిషన్. చూడు, నీతో పాటు ఎవరిని తీసుకురాకూడదు. మామ్కి డాడ్కి నేనెక్కడున్నది చెప్పకూడదు. నీతో తప్ప నాకెవ్వరితోనూ మాట్లాడాలని లేదు అశ్విన్. అదేంటి సార్, పాపం వాళ్ళు మీ గురించి ఎంతలా ఆందోళన పడుతున్నారు, మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. కనీసం మీ నాన్నగారిని తీసుకొస్తాను సార్. నో అశ్విన్, నాకెవ్వరిని కలవాలని లేదు. ఆనందిని కూడా చూడాలని లేదు. కేవలం నువ్వు మాత్రమే వస్తానంటే నేనున్న ప్లేస్ చెప్తాను. ఇంకా నువ్వు కూడా రానంటావా? ఓకే, లీవ్ ఇట్. నేను ఒంటరిగానే ఉంటాను. సార్, నేనుండగా మీరు ఒంటరిగా ఉండడం ఏంటి? ఎవరితోనూ చెప్పను, ఎవరిని తీసుకురాను. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను ఒక్కనే వస్తాను. సరే, కృష్ణకాంత్ పార్క్లో ఉన్నాను. సో నువ్వు ఒక్కడే వచ్చే. నాకు మాట ఇచ్చావు అశ్విన్, నేను ఇక్కడ ఉన్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. అలా ఎవరికైనా చెప్పావని తెలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అంతేకాదు, ఇక నేను నీ కాల్ అటెండ్ చేయను. నేను నీకు తిరిగి కాల్ చేయను. సార్ లేదు సార్, నేను ఒక్కనే వస్తాను, ఎవరికీ చెప్పను. వస్తున్నాను సార్. ఓకే. విన్నావుగా ఆనంది, మహేష్ సార్ నన్ను ఎంతలా నమ్ముతున్నారో విన్నావు కదా. అలాంటి ఆయనతో నేను ఆనంది ప్రేమించుకుంటున్నాము, మీరు ఆనందిని మర్చిపోండి అని ఎలా చెప్పగలను? అయితే ఇప్పుడేమంటావు? దాని గురించి ఆలోచించే టైం ఇప్పుడు నాకు లేదానంది. ముందు ఆయన్ని తన ఇంటికి చేర్చాలి, ఆ తర్వాతే ఏదైనా. నేను ఆటో మాట్లాడతాను, నువ్వు హాస్టల్కి వెళ్ళు. నేను నీతో పాటే వస్తాను. ఫోన్లో ఆయన చెప్పిందంతా విన్నావు కదా. నిన్ను చూస్తే నాతో కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను ఆయనకి కనిపించకుండా చాటు నుంచి చూస్తాను. నేను కూడా వస్తాను అశ్విన్. సరే పద వెళ్దాం.
మహేష్ సార్కి కనబడకుండా దూరంగా ఉండు. నేను ఆయనకి నచ్చజెప్పి ఇంటికి పంపించి వస్తాను. తర్వాత మనం వెళ్దాం. పోనీ నేను వెళ్ళి చెప్పి చూడనా? వద్దు, నేను చూస్తే మహేష్ సార్ టెన్షన్ అవుతారు. ఎవరిని తీసుకురావద్దని చెప్తే ఆనందిని ఎందుకు తీసుకొచ్చావని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు అటువైపు వెళ్ళిపో. వెళ్ళు. సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే, మీ ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం, రండి. లేదు అశ్విన్, ఇక అది నా ఇల్లు కాదు, నేను ఐఎన్టీ కంపెనీ ఎండీని కాదు, దాని చైర్మన్ రాజశేఖర్ గారి కొడుకుని అంతకంటే కాదు. ప్రస్తుతం నేను ఒక సామాన్యుణ్ణి. సార్, ఇల్లన్నాక అపార్థాలు అపోహలు ఉంటాయి సార్. దీనికే ఇల్లుదులు వచ్చేస్తారా ఎవరైనా? తప్పు సార్. రండి సార్, మీ ఇంటికి వెళ్దాం. మీరింటి నుంచి వచ్చేయడం వల్ల లాభం ఏంటి? చూడశ్వన్, నీకు కొన్ని అర్థం కావు. నేను ఇలా గొప్పింటి బిడ్డలా ఉండడమే నా లైఫ్లో అతిపెద్ద ప్రాబ్లం. ఆ శ్రీమంతుల ఇంటి కొడుగ్గా ఒక కంపెనీకి ఎండీగా ఉండడం వల్లే నేను ఆకాశమంత ఎత్తులో తనకు అందనంత దూరంలో ఉన్నాను అనుకుంటుంది ఆనంది. అదే నేను అందరిలాగా కంపెనీలో మామూలు స్టాఫ్గా ఉండుంటే ఆనంది నా లవ్ని యాక్సెప్ట్ చేసేది. డబ్బు, ఆస్తి, అంతస్తు, గొప్ప, బీద, ఎప్పుడు ఈ డెఫినేషన్సే ఆనందిని నా నుంచి దూరంగా ఉంచుతున్నాయి. సార్, ఇది కేవలం మీ ఊహ సార్. ఆనంది అలాంటి తేడాలు చూసేది కాదు. లేదు అశ్విన్, అసలు కొడుకు మనసులో ఏముంది, వాడు ఎందుకు అలా బాధపడుతున్నాడు, వాడికి ఏం కావాలి, ఎవరు కావాలి, అసలు ఎవరు తోడుగా ఉంటే సంతోషంగా ఉంటాడనేది మా మామ్ కూడా ఆలోచించట్లేదు. కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. మా మామ్ అయినా నువ్వైనా ఇంకెవరైనా నా స్థానంలో ఉండి ఆలోచిస్తే అప్పుడు నా బాధ అర్థం అవుతుంది. ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ లక్ పర్సన్ అశ్విన్. ఈ విషయంలో ఆనంది కూడా కనీసం నన్ను అర్థం చేసుకోవట్లేదు. అదే చాలా పెయిన్ఫుల్గా ఉంది. సార్, ఇవన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు సార్. మార్పులు వస్తాయి, మనుషులు కూడా మారుతారు. నో అశ్విన్, నో. ఇలాంటివి కొటేషన్స్గా చెప్పుకోవడానికి వినడానికే బాగుంటాయేమో, కానీ నా విషయంలో జరిగేవి కాదు. కానీ ఒక రకంగా నీ ప్రేమ గ్రేట్ అశ్విన్. మీ అమ్మగారు ఎప్పుడో ఒకప్పుడు నీ ప్రేమను ఒప్పుకుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుళ్ళో ఆ రోజు ప్రోగ్రాం ఆగిపోవడం. కానీ నాకు హోప్స్ ఏ మాత్రం లేవు. బికాస్ డబ్బు 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 స్టేటస్, కానీ అవేవి శాశ్వతంగా ఉండేవి కాదు అని కొంతమందికి అర్థమయ్యేలా చెయ్యాలి. దానికి ఫస్ట్ స్టెప్గా నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నా. ఒక సామాన్యుడిగా, ఒక సాధారణమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేనున్న స్థాయి నుంచి కిందికి దిగి మీలో ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? కనీసం అలా ఉంటే అయినా ఆనందికి నా మీద ఉన్న అభిప్రాయం మారుతుందనే ఒక చిన్న ఆశ. నా కోసం మీరు దిగి రావడం ఏంటి సార్? ఆనంది కోసం దిగి రాకపోతే నాది నిజమైన ప్రేమే కాదు. ఎంతో మంది ఎన్నో ప్రేమ కథల్లో ఎన్నెన్నో చేశారు. ఆనంది కోసం నన్ను నేను తగ్గించుకోలేనా? ఈ మాత్రం చేయలేనా? ఏది ఏమైనా సరే నేను అలాంటి లైఫ్నే కోరుకుంటున్నాను. ఇందులో ఇంకా ఎలాంటి మార్పు లేదు 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 అశ్విన్. ఆనంది నా నుంచి ఏమైతే కోరుకుంటుందో ఇక నుంచి అదే నా జీవితం. సో ఈ క్షణం నుంచి నేను ఇక మా ఇంటికి వెళ్ళను. సరే, మీ ఇంటికి వెళ్ళమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మా ఇంటికి రండి సార్. మాతో ఉండి మీరు ఎలాంటి లైఫ్ని కోరుకుంటున్నారో అలాగే మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. లేదు అశ్విన్,